ఓకే. నమస్తే అండి. మా ఎస్పీ డిటెక్టర్ బోర్ పాయింట్ చూడబడును, జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలం గంభీర్పూర్ విలేజ్లో నెల రోజుల క్రితము ఇక్కడ పాత బోరు ఉండే. పాత బోరు ఎన్ని ఫీట్లు ఉండే? 350 ఫీట్లు ఉండే. ఫెయిల్ అయిన పక్క వాళ్ళు ఫెయిల్ అయిందని తీసేసారు, వాటర్ కండిషన్ లేదు అని. నన్ను పిలిపించుకొని సర్వే చేయించుకుంటూ ఈ 6 ఎకరాల 3 ఎకరాలు 6 ఎకరాలు మొత్తం తిరిగినాను. నిన్ననే కండిషన్ ఉంది తమ్మి, లోతు వేసుకుంటావా అని అడిగాను. కానీ నాకు నీళ్ళు కావాలి, నేను వేసుకుంటాను అన్నాను. నేనైతే గ్యాబే చెప్తున్నా తమ్మి, నేనైతే నీళ్లు చెప్పలేను, కానీ లోతులో మంచి గ్యాప్ ఉంది, వేసుకుంటానంటే వేసుకుంటాను అన్నాడు. నేను ఒక 2 రోజుల తర్వాత చెప్పాను. వాటర్ ఎట్లా వచ్చినాయి తమ్మి? ఎన్ని ఫీట్లలో వచ్చినాయి? 740. నేను ఎన్ని ఫీట్లు ఏమన్నా పోరు? 750. ఒకటే మాట్లాడు. 750. నేను 750 ఫీట్లు ఏమన్నా. మనకి ఎన్ని ఫీట్లలో వచ్చినాయి వాటర్? 740, 590 ఒకటి వచ్చిందంట, 740 ఒకటి వచ్చిందంట. 2 గ్యాప్లు వచ్చినాయి. ఇప్పుడు ఇలా వస్తుంది. కాకుండా కొద్దిగా కరెంటు దగ్గర లేదు ట్రాన్స్ఫారం, కానీ కరెంటు ట్రాన్స్ఫారం దగ్గర ఉంటే ఇంకా ఫుల్గా వస్తుంది. అసలు డ్రై కాదు. ఏ రైతులైనా కొద్దిగా మేము చెప్పిన డెప్త్కి వెళ్ళండి. మేము సుద్ధా గ్యాప్లో చెప్తాము, నీళ్ళు కాదు. కాకుంటే ఒక్కొక్క ఏరియా కండిషన్ బట్టి ఆ గ్యాప్లో ఫుల్గా వస్తాయి, ఒక ఏరియాలో రావు. మొన్న మంత్రాలయం దగ్గర కోజికి దగ్గర అర్ధ ఎకరంలో 6 బోర్లు ఫెయిల్యూడ్, 600, 700. నేను 520లో 4 ఇంచుల నీళ్ళు ఇంతకెక్కువ వస్తుంది అతన్ని. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇక తమ్మి, నీకు ఎట్లా అనిపిస్తుంది? రైతులకు నీకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం జరిగింది. నువ్వు రైతులకు ఏమని చెప్పగలుగుతావు? మిషన్లు వాడుకోండి అని చెప్పు, టెక్నాలజీని వాడుకోండి, సక్సెస్ కావాలా నాలాగా, అంతే కదా? ఎవరైనా కొద్దిగా నమ్మండి. ఇప్పుడు మేము కొద్దిగా ఛార్జ్ అడుగుతామండి. ఎవరైనా ఇప్పుడు మాకు బైక్ ఉంటుంది, కార్ ఉంటుంది, కార్ ఛార్జ్ కావాలా, కొద్దిగా మిషన్లు కొంటాం మేము లక్షలు పెట్టి. కొద్దిగా ఎందుకైనా టెక్నాలజీ వాడుకొని సక్సెస్ కాదు. ఎంత మంచి వాటర్ అండి, లైఫ్ ఇస్తుంది. ఈయన కొడుకు కాదు, ఈయన మన్మడు సుద్ధా తాగుతాడు డెప్త్ అయితే. అదే 150, 200 అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాగానే డ్రై అయిపోతుంది. రైట్ తండ్రి. ఓకే, థ్యాంక్ యూ.